సంక్రాంతి వెళ్ళినాక రేషన్ కార్డులు ఇస్తానంటున్నారు రేవంత్ రెడ్డి. అవును, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో రేషన్ కార్డులు అయితే ఇయ్యలేరు. ఇయ్యలేదు. అయితే ఇప్పుడు ఇస్తాను అంటున్నాడు. రుణమాఫీ లేకనే ఉతకత అవుతుంది అంటారా, లేకపోతే ఇస్తాడని నమ్ముతారు? స్కీమ్లు అంటూ అవ్వండి ఇవ్వంటూ కాలయాపన చేయడం తప్ప ఆయన చేసింది అయితే ఏమి లేదు. ఏమో ఎంతమంది చేసినట్టు ఇవి కూడా పాస్ చేస్తారేమో. రుణమాఫీ లేకనే అయ్యేటట్లున్నది, రేషన్ కార్డులు లేవు. చేస్తాడు టైం ఉంది, జనవరి అయిపోయినా చూద్దాం, చేస్తాను మాట ఇచ్చిందిగా. ఇవన్నీ గరీబులు ఎమ్మడబడ్డాడు ఎందుకు అట్లా? గరీబులు ఓట్లేస్తే వచ్చినావు కదా నువ్వు. ఇస్తారని గ్యారంటీ లేదు. ఏమి ఇస్తా అన్నాడు, ఒకటే ఇచ్చిండు. ఆయన ఇచ్చిందంతా మాఫీ చేసిండు, బస్సు ఒకటే పాస్ చేసిండు. ఇప్పట్లయితే రేషన్ కార్డులు కావన్నా, ఇప్పటికే ప్రపంచం అలా కల్లోలం ఉన్నది. తాకైతే వస్తుంది, ఇస్తారని అంటున్నారు. మళ్ళీ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకు, ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ అయితే. ఇస్తామని అయితే అన్నారు, అప్లికేషన్లు తీసుకురు కాబట్టి ఇస్తుండొచ్చు. చూడాలి కదా మనం కూడా. ఏది అన్ని డమ్మి అవన్నీ. అది రేషన్ కార్డులు ఎక్కడనో, అది బీమా ఎక్కడనో. నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు 1 year నుంచి చేస్తా అంటూ ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. స్కీమ్లు అంటూ అవ్వండి ఇవ్వంటూ కాలయాపన చేయడం తప్ప ఆయన చేసింది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. అది ఉట్టి మాట అని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు పనులు ఎంతవరకు జరిగినాయి మీకు? ఏం పనులు చేశాడు? జరగడానికి ఏం పనులు చేశాడు? 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అయినాయి? ఫ్రీ బస్ ఎట్లున్నది మీకు? ఫ్రీ బస్ తోటి ఎవరికి యూజ్ ఉంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేదంట వేస్ట్ గవర్నమెంట్ తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే అంతో ఇంతో కొళ్ళు పనులు జరిగినాయి వాస్తవానికి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది? రైతు బంధు లేదు, రుణమాఫీ అనేది సగం చేశారంటున్నారు, కొందరికి వచ్చాయి కొందరికి రాలేదు. ఏముంది చెప్పండి? అంటే వీళ్ళు 2 రకాలుగా ఉంటుంది దీంట్లోనూ. ఆ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇది పెద్ద ఖర్చు లేని పని కాబట్టి చేయగలుగుతామని ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే అది కూడా వీళ్ళు అలాగా పాస్ చేయవచ్చు. రేవంత్ రెడ్డి పనులు ఎట్లున్నాయి మీకు? రేవంత్ రెడ్డి ఇది నాట్ బ్యాడ్, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లో ఉండే పద్ధతి ఏంటంటే ప్రతివాడు లాగేవాడు, ఎవరిని పని చేయండి. రేవంత్ రెడ్డి పర్సనల్గా పని చేయాలంటే చేయగలుగుతాడు. ఆయన 3-4 పుచ్చుకుని లాగుతూ ఉంటారు. అందరూ ముఖ్యమంత్రులు అందులో. రుణమాఫీ లేకనే అయ్యేటట్లున్నది, రేషన్ కార్డులు లేవు, మళ్ళా ఏంటంటావు ఇండ్లు లేవు, భూమి పైసలు లేవు, ఏవి లేవు మాకైతే. అవి పింఛన్ పైసలు కూడా చేస్తున్నాడు, అవి కూడా లేవు, ఇంతవరకు లేవు, రాలేవు. మరి నమ్మకం అయితే లేదు మాకైతే. ఫ్రీ బస్ పథకం ఎట్లున్నది మీకు? ఫ్రీగా అంటే పెట్టిండు, కొట్టుకుంటున్నారు, చస్తున్నారు, బతుకుతున్నారు. ఏం చేయాలి? ఫ్రీ బస్ పెడితే పెంచమాను, పింఛన్ పైసలు పెంచమాను, అవి భూమి పైసలు వేయమాను. నాకు ఇల్లు లేదు ముందు, కట్టి 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 చచ్చిపోతున్నా నేను. కూలి పని చేసుకొని బతుకుతున్నాం మేము. 5 లక్షలు ఇస్తామంటారు సంక్రాంతి. ఏదో నమ్మకం లేదు, నాకైతే ఏం నమ్మకం లేదు. ఇస్తేనే ఇచ్చినట్ల. ఇప్పుడు ఇది చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని కేటీఆర్ చేసినట్ల చేస్తేనే మళ్ళా ముందరికి వస్తాడు. ఆయన చేయలేడు అనుకో, కేసీఆర్ వస్తాడు. చెప్పిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది కదా, చెప్పింది కదా సంక్రాంతి అయిపోయినాక వస్తుందని. నమ్మకం ఉన్నదా మాటల మీద? నమ్మకమే కదా, చెప్పింది కదా, స్టేట్మెంట్ ఇచ్చింది కదా. అంటే ఏడాది నుంచి రైతు బంధు కూడా రాలేదు కదా? వస్తుంది, టైం ఉంది, వస్తుంది. ఇంకా అన్ని సంక్రాంతి అయిపోయినా రిలీజ్ అవుతాయని చెప్పారు కదా. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మీద? నమ్మకం ఉందే గెలిపించింది. చేస్తాడంట 4 ఏళ్లలో? చేస్తాడు టైం ఉంది, జనవరి అయిపోయినా చూద్దాం, చేస్తాను మాట ఇచ్చిందిగా. ఎందుకు అట్లా నమ్మకం ఎందుకు పోయింది మరి? ఇప్పుడు ఆటోలు బంద్ చేయిస్తున్నాడు, ఆటోలు రానియద్దు అంటుండు. మొత్తం పరిస్థితి ఆటోలు బతుకులని దాకా మీరు లక్షల మంది ఉన్న ఆటోలు. ఏడ రానియద్దు అంటున్నాడు, హైదరాబాద్కి రానియద్దు అంటాడు. ఎట్లా బతకాలి ఆటోలు? రావద్దని చెప్పిండా? మొన్న చెప్పిన ఇలా చేసిండు కదా, ఇంకోటి అవతల పోమంటున్నాడు. ఇంతమంది ఆటోలు దునియా పబ్లిక్ పరిశాన్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ గరీబులు ఎమ్మడబడ్డాడు ఎందుకు అట్లా? గరీబులు ఓట్లేస్తే వచ్చినావు కదా నువ్వు, ఓట్లేని ఏడ వస్తావు? అందరు వేసి నీకు పాపం కొట్టుకుంటా ప్రజాపాలన అంటున్నారు. మరి ఏం ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇది కాదు కదా, లెక్క కాదు కదా. ఒక గరీబులకు మంచి చేయాలి నువ్వు. గుడిసె ఇల్లు కొడుతున్నావు, గరీబులే ఇల్లు కొడుతున్నావు. ఉండవు ఆట కూడా చెప్పు, గరీబులు ఏమడబడ్డావు నువ్వు. ఓట్లేసి గెలిపియాలి నీకు, అన్ని చేసి మా నెత్తి మేము కొట్టుకుంటూ రాయి కొట్టుకుంటూ అయిపోయింది. ఇస్తారని గ్యారంటీ లేదు. ఏమి ఇస్తా అన్నాడు, ఒకటే ఇచ్చిండు. ఆయన ఇచ్చిందంతా మాఫీ చేసిండు, బస్సు ఒకటే పాస్ చేసిండు. గ్యాస్ అన్నది గ్యాస్ ఏం పేయలేవు ఉన్నది. గ్యాస్ ఏమి కరెంట్ వస్తుందా? కరెంట్ అంటే ఒకటే మీటర్. నమ్మకం ఎందుకు లేదు? ఎట్లా పోయింది నమ్మకం? ఎట్లా మరి ఇస్తానా? ఇంకా ఆయన మొత్తం నమ్మకమే, మొత్తం 100 రోజులు ఇస్తా అని అది ఇవ్వకపోయేసరికి 12 సంవత్సరం అయిపోయి 12 నెలలు అయిపోయింది. మరి ఏమి ఇచ్చిండు? 3 అమలు ఇచ్చిండు అంతే. ఇప్పుడు 6కి 3 ఇచ్చాడు, ఏమి ఇచ్చిండు? అంతే ఉన్నది, గ్యారంటీ అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం అనుకున్న మాట ప్రకారం చేయాలి అన్న. ఇంతకుముందు ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేది చేస్తున్నది, కొత్త ప్రభుత్వం అనేది ఇప్పట్లయితే రేషన్ కార్డులు కావన్నా, ఇప్పటికే ప్రపంచం అలా కల్లోలం ఉన్నది. ఇంతట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కాదు. రేషన్ కార్డులు కావంటారు? కావు. ఎందుకు అంత గట్టిగా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు బుల్లెడలతో బిల్డింగ్లు గుల కొడుతుండ్రు, ఆటో వాళ్ళ బతుకు మొత్తం రోడ్డు మీద పరిస్థితి అయిపోయినాయి. ఎక్కడెక్కడ
ఆపేస్తున్నారు. కొత్తగా అనేది టైం పడుతుంది అయితే ఏమో కానీ ఇంకా టైం పడుతుంది. ఇది ఎన్నికల ముందు నుండి వచ్చి సంవత్సరం పైన అవుతుంది, సంవత్సరం దాటింది. ఎన్నికల మేము వచ్చిన పాలన 100 రోజుల్లోనే 6 హామీలు నిర్వహిస్తామన్నారు. డిగ్రీ పూర్తి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4,000 ఇస్తామన్నారు. అది బోకసే, ఏం లేదు. నువ్వు ఎడ్యుకేషన్ మీద లేదు, వైద్య ఈ హాస్పిటల్ మీద శ్రద్ధ లేదు. నీకు ఏది అన్ని శాఖలు ఎవరు చేస్తుండ్రు, ఎందుకు చేస్తుండ్రు అని నీకు ఇంతకుముందు సిద్ధి లేదు. నువ్వు ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్నావు అనుకునే మాట్లాడుతున్నావు. నువ్వు ఓ సీఎం అని నువ్వు అసలు నీ కళ్ళని నీకు అనిపిస్తుందో లేదు కానీ నువ్వు ఓ సీఎం స్థాయిలో ఉండవు. నువ్వు ఓ రాష్ట్రానికి రాజు అంటే ఎంకటికి రాజ్యానికి రాజు అన్నట్ల ఆ స్థాయిలో ఉండవు. నువ్వు దాన్ని గౌరవం ఇచ్చి నువ్వు కానీ ఒకరి మీద నిందలేస్తున్నాము అదే సరిపోతుంది కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అది అనేది లేదు. ఏమో పబ్లిక్ టాక్ అయితే వస్తుంది, ఇస్తారని అంటున్నారు. మళ్ళీ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకు. ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్కి అయితే ఇస్తే ఆశ, అందరికీ ఆశ. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల గురించి. 10 సంవత్సరాలకు కూడా లేవు, అందరికీ ఆశ ఉంది ఇస్తారని గవర్నమెంట్ మీద. మరి ఇస్తే మంచిది. ఇస్తామని అయితే అన్నారు, అప్లికేషన్లు తీసుకురు కాబట్టి ఇస్తుండొచ్చు. చూడాలి కదా మనం కూడా. నమ్మకం ఉందా మరి ఈ సంవత్సర కాలంలో మీకు పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? ఇప్పుడు గ్యాస్ అయితే వస్తుంది, 0 బిల్ వస్తుంది. ఇక ఆధార్ కార్డు మీద ఆడవాళ్ళకైతే ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్రీ. మంచిగా ఉందా మరి ఈ సంవత్సర కాలంలో పాలన? లేడీస్కి అయితే బెనిఫిట్ ఉంది కదా గ్యాస్కి. ఇప్పుడు ఇంటికి వాడుకోవడానికి గ్యాస్ అయితే బాగానే 500లకు వస్తుందా? వస్తుంది. ఏది అన్ని డమ్మి డమ్మి అవన్నీ. నమ్మకం లేదా ఇస్తాడని? నమ్మకం లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళలో ఇవ్వకపోయారు, సంవత్సరం అవుతుంది ఇస్తామని అంటున్నారు. ఇవ్వకుండా బీఆర్ఎస్ నయం ఉండేది. ఇప్పుడు ఇస్తారంటావు ఇయ్యరంటావు? ఈ ఆటోలో పింఛన్ ఇప్పటికి ఇచ్చిండా సంవత్సరం పింఛన్ ఇచ్చిన ఆ పింఛన్ కూడా ఇప్పుడు రాలేదు వాళ్ళకి పెద్ద మనుషులకు. అంటే పెంచుతా అన్నది పెంచలేదు అంటున్నావు? పెంచలేడు. అదే కేసీఆర్ నడుస్తుంది 2600 నడుస్తుంది అంతే. అది రేషన్ కార్డులు ఎక్కడనో, అది బీమా ఎక్కడనో. ఇంతకుముందే రైతు రుణమాఫీ అని అన్నారు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇది అలాగే ఉంటుంది. మరి నమ్మకం లేదా? నమ్మకం లేదు.